హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫైనాన్స్ రిలేటెడ్ 150 న్యూ వొకాబులరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. షేర్ ఫైనాన్షియలీ మీన్స్ ఆర్థికంగా. వెల్త్ సంపద. అసెట్స్ ఆస్తులు. మనీ డబ్బు. బ్యాంకు. ఇంట్రెస్ట్ వడ్డీ. ఇంట్రెస్ట్ రేట్ మీన్స్ వడ్డీ యొక్క రేటు. షేర్ వాటా. సేవింగ్స్ పొదుపు. ట్యాక్స్ పన్ను. ట్యాక్స్ మీన్స్ పన్ను. బడ్జెట్. ఇన్కమ్ ఆదాయము. ఇన్కమ్ మీన్స్ ఆదాయము. మార్టగేజ్ తనఖా. మార్టగేజ్ మీన్స్ తనఖా. రెవెన్యూ ఆదాయం. ప్రాఫిట్ లాభం. నెట్వర్త్ నికర విలువ. నెట్వర్త్ మీన్స్ నికర విలువ. అలవెన్స్ భత్యం. అలవెన్స్ మీన్స్ భత్యం. ప్రాఫిటబిలిటీ లాభదాయకత. ప్రాఫిటబిలిటీ మీన్స్ లాభదాయకత. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను. ఇన్కమ్ రిటర్న్స్ మీన్స్ రాబడి ఆదాయము రాబడి. ఇన్కమ్ ట్యాక్స్ మీన్స్ ఆదాయపు పన్ను. ట్రెజరీ ఖజానా. ట్రెజరీ మీన్స్ ఖజానా. వాల్యుయేషన్ మూల్యాంకనం. వాల్యుయేషన్ మీన్స్ మూల్యాంకనం. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మీన్స్ ఇన్ఫ్లేషన్. లిక్విడిటీ ద్రవ్యత. ట్రాన్సాక్షన్ లావాదేవీ. ట్రాన్సాక్షన్. గ్యారంటర్ హామీదారు. గ్యారంటర్ మీన్స్ హామీదారు. ఇన్సోవలెంట్ మీన్స్ దివాలా తీసిన. నెట్ అసెట్స్ నికర ఆస్తులు. నెట్ అసెట్స్. ఇన్సూరర్ మీన్స్ భీమాదారుడు. ఇన్సూరెన్స్ మీన్స్ భీమా. ఇన్సూరర్ మీన్స్ భీమాదారు. లోన్ రీపేమెంట్ రుణ చెల్లింపు. లోన్ రీపేమెంట్ రుణ చెల్లింపు. మెడికైడ్ వైద్య చికిత్స. మెడికైడ్ మీన్స్ వైద్య చికిత్స. పేచెక్ జీతము. పేచెక్ మీన్స్ జీతము. పాలసీ హోల్డర్. ప్రీపేమెంట్ ముందస్తు చెల్లింపు. ప్రీపేమెంట్. పోస్ట్ పేమెంట్ తర్వాత చెల్లింపు. పోస్ట్ పేమెంట్. రీపొజిషన్ మీన్స్ తిరిగి స్వాధీనం. నెక్స్ట్ చూసుకుంటే మనం ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను. ప్రాపర్టీ ట్యాక్స్ మీన్స్ ఆస్తి పన్ను. రేట్ ఆఫ్ రిటర్న్ రాబడి యొక్క రేటు. సేల్స్ ట్యాక్స్ అమ్మకపు పన్ను. సెక్యూర్డ్ లోన్స్ సురక్షితమైన రుణాలు. సబ్స్క్రిప్షన్ చందా. డొనేషన్ విరాళం. ట్యాక్స్ డిడక్షన్ పన్ను మినహాయింపు. ట్యాక్స్ డిడక్షన్. డెరివేషన్ ఉత్పన్నం. డెరివేషన్ మీన్స్ ఉత్పన్నం. యాన్యువల్ రిటర్న్ వార్షిక రాబడి. ఆర్ కోఇన్సూరెన్స్ సహబీమా. కోఇన్సూరెన్స్ మీన్స్ సహబీమా. ఇన్సూరెన్స్ మీన్స్ బీమా. ఇన్సూరెన్స్ పాలసీ బీమా పాలసీ. డిడక్టబుల్ మినహాయించదగినది. డౌన్ పేమెంట్ ముందుగా చెల్లింపు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధన పెట్టుబడి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనం ఫైనాన్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్థిక దోపిడీ. ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర నిధి. ఫోర్క్లోజర్ రిలీఫ్ జప్తు ఉపశమనం. ఫైనాన్స్ రిపోర్ట్ ఆర్థిక నివేదిక. పేయీ చెల్లింపుదారు. కస్టమర్ ఖాతాదారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి. ఇన్వెస్టర్ పెట్టుబడిదారుడు. ఇన్వెస్టర్ మీన్స్ పెట్టుబడిదారుడు. స్టేక్ హోల్డర్స్ వాటాదారులు. బ్యాంక్ అకౌంట్ ఖాతా. బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంకు ప్రకటన. బ్యాంక్రప్సీ మీన్స్ దివాలా. మనీ హైస్ట్ డబ్బు దోపిడీ. మనీ ఎక్స్చేంజ్ డబ్బు మార్పిడి. మనీ ట్రాన్స్ఫర్ డబ్బు బదిలీ. అమోర్టైజేషన్ మీన్స్ రుణ విమోచన. ఎక్స్పెన్సెస్ ఖర్చులు. విత్డ్రా ఉపసంహరణ. డిపాజిటర్ జమ చేసే వ్యక్తి ఆర్ చేసిన వ్యక్తి. క్యాష్ ఫ్లో నగదు ప్రవాహం. డెప్ట్
అప్పు లేదా రుణం. డెప్టర్ రుణగ్రహీత, లెండర్ రుణదాత, బారో అప్పు తీసుకొను, బారోవర్ రుణగ్రహీత, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం, అక్యుములేట్ కూడబెట్టు, అక్యుములేట్ మీన్స్ కూడబెట్టు, ఆడిట్ లెక్కలు తనిఖీ చేయు, స్టాక్ మార్కెట్, డిప్రిసియేషన్ తరుగుదల, డిప్రిసియేషన్ మీన్స్ తరుగుదల, డిస్బర్స్మెంట్ మీన్ పంపిణీ, డిస్బర్స్మెంట్ పంపిణీ, ఎన్కంబర్డ్ భారమైంది, ఎన్కంబర్డ్ మీన్స్ భారమైంది, ఫిక్స్డ్ కాస్ట్ స్థిర ధర, ఫిక్స్డ్ కాస్ట్, ఫోర్కాస్ట్ సూచన, గ్రాస్ ప్రాఫిట్ స్థూల ఆదాయం, గ్రాస్ ఇన్కమ్ గ్రాస్ ప్రాఫిట్ మీన్స్ స్థూల లాభం, గ్రాస్ ఇన్కమ్ మీన్స్ స్థూల ఆదాయం, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ షేర్, మార్కెట్ యొక్క వాటా, ఫినాన్షియల్ సపోర్ట్ ఆర్థిక మద్దతు, ఫినాన్షియల్ సపోర్ట్ మీన్స్ ఆర్థిక మద్దతు, ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం, ఫినాన్షియల్ ఇయర్ మీన్స్ ఆర్థిక సంవత్సరం, లియబిలిటీ జవాబుదారీ బాధ్యత, బ్లాక్ మనీ నల్లధనం, ట్యాక్స్ ఫ్రీ పన్ను మినహాయింపు, ట్యాక్స్ ఇవాషన్ మీన్స్ పన్ను ఎగవేత, ట్యాక్స్ ఎవాషన్ పన్ను ఎగవేత, కొలాటరల్ అనుషంగిక, డివిడెండ్ లాభంలో వంతు, ఎక్స్పెన్సివ్ మీన్స్ ఖరీదైన, అథెంటిక్ ప్రామాణికమైన, బార్టర్ వస్తు మార్పిడి, మీన్స్ వస్తు మార్పిడి, బిడ్డింగ్ మీన్స్ వేలంపాట వేయడం ఆర్ వేలంపాట పాడడం, బిడ్డింగ్, బ్రోకరేజ్ దళారి, బై కొనుగోలు ఆర్ కొనండి, బయ్యింగ్ కొనుగోలు, బయ్యర్ కొనుగోలుదారుడు ఆర్ దారులు, సేల్స్ అమ్మకాలు, సెల్లర్ విక్రేత, బెనిఫిషియరీ లబ్ధిదారుడు, స్కీమ్ పథకం, ఎక్స్పెండిచర్ ఖర్చు, షేర్ హోల్డర్ వాటాదారుడు, టోటల్ ప్రైస్ మొత్తం ధర, కరెన్సీ ద్రవ్యము లేదా డబ్బు, ఇన్సూరెన్స్ బీమా, పెట్టి క్యాష్ చిన్న నగదు ఆర్ పెన్నీ అమౌంట్ కూడా అనొచ్చు, చిన్న నగదు, సేల్స్ పర్సన్ విక్రయదారుడు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ పన్ను మినహాయింపు, ట్యాక్స్ రీఫండ్ పన్ను వాపసు, రీఫండ్ పాలసీ వాపసు విధానం, రీఫండ్ పాలసీ మీన్స్ వాపసు విధానం, రీఫండబుల్ తిరిగి చెల్లించదగిన, సేవింగ్ మనీ డబ్బు పొదుపు, లెండ్ మనీ డబ్బు అప్పుగా ఇవ్వడం, రికరింగ్ పేమెంట్ పునరావృతం చెల్లింపు, ఎర్నింగ్ పొటెన్షియల్ సంభావ్య సంపాదన, ఎర్నింగ్ మనీ డబ్బు సంపాదించడం, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆర్థిక సంవత్సరం ముగింపు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, బిల్స్ పేయబుల్ చెల్లించవలసిన బిల్లులు, సేవింగ్ అకౌంట్ పొదుపు ఖాతా, మీన్స్ పొదుపు ఖాతా, డెప్ట్ కన్సాలిడేషన్ మీన్స్ రుణ ఏకీకరణ, డెప్ట్ ఫినాన్స్ మీన్స్ రుణ ఆర్థిక, బిల్లు ఆర్ రసీదు, ఫీ మీన్స్ రుజుము, సాలరీ జీతం, వేతనాలు ఎక్స్పెన్సెస్ ఖర్చులు, క్రెడిటర్ రుణదాత, ఎక్స్పెండిచర్ ఖర్చు, పెన్నీలెస్ డబ్బు లేని, డిస్కౌంట్ తగ్గింపు, ఫండింగ్ నిధులు, పూర్ పేద వ్యక్తి, ఫ్రీబీస్ ఉచితాలు, మీన్స్ ఉచితాలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ జీవన వ్యయం, ఎక్స్ట్రావేగెంట్ మీన్స్ విపరీతమైన, ఫ్రూగల్ పొదుపు, మీన్స్ పొదుపు, ఎక్స్ట్రావేగెంట్ ఓవర్ ప్రైజ్డ్ అధిక ధర, ప్రైజ్లెస్ వెలకట్టలేనిది, వెల్తీ సంపన్నుడు, క్యాపిటల్ కాస్ట్ మూలధన వ్యయం, క్యాపిటల్ గెయిన్ మూలధన లాభము, ప్యాసివ్ ఇన్కమ్ నిష్క్రయ ఆదాయము, టోటల్ అలొకేట్ కేటాయించడానికి, టు అలొకేట్ మీన్స్ కేటాయించడానికి, టు బారో రుణం తీసుకోవడానికి, టు ఎర్న్ సంపాదించడానికి,
టు ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టడానికి, టు లెండ్ అప్పు ఇవ్వడానికి, టు పే ఆఫ్ చెల్లించడానికి, టు స్పెండ్ ఖర్చు చేయడానికి, టు సేవ్ అప్ ఆదాయం చేయడానికి, ఆదా చేయడానికి, టు పే బ్యాక్ తిరిగి చెల్లించడానికి, టు విత్డ్రా ఉపసంహరించుకోవడానికి, టు విత్డ్రా. నెక్స్ట్ చూసుకుంటే మనం బై ఇన్ బల్క్ పెద్ద మొత్తంలో కొనండి. బై ఇన్ బల్క్ మీన్స్ పెద్ద మొత్తం, బై మీన్స్ కొనుగోలు, బై ఇన్ బల్క్ పెద్ద మొత్తంలో కొనండి. క్లియర్ ఎ డెప్ట్ రుణాన్ని క్లియర్ చేయండి, రుణాన్ని తీర్చేయండి. ఫినాన్షియల్ ఎయిడ్ ఆర్థిక సహాయం. గవర్నమెంట్ ఫండింగ్ ప్రభుత్వ నిధులు. రన్ అప్ ఏ డెప్ట్ అప్పు తీర్చండి. పేయింగ్ ఇట్ ఆఫ్ దాన్ని చెల్లిస్తున్నాను, చెల్లించండి. ఫినాన్షియల్లీ స్టేబుల్ ఆర్థికంగా స్థిరంగా ఉండటం. ఫినాన్షియల్లీ స్టేబుల్ మీన్స్ ఆర్థికంగా స్థిరంగా ఉండడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకు కనీసం 500 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజేంద్ర అకాడమీ యూట్యూబ్ ఛానల్. జై హింద్.